తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రావణ మాసం వచ్చేసింది. ఎన్నో విశేషాలు తెలుసుకోవాలనుకుంటాం. మనకున్నటువంటి ఎన్నో సందేహాలు కూడా నివృత్తి చేయాలని కోరుకుంటాం. అందులో భాగంగా అసలు ఈ మాసంలో చేయవలసిన చేయకూడని పనులు కావచ్చు, శుక్రవారాలు అసలు మనం ఎలా నియమంగా ఆచరించుకోవాలి, వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి. ఖచ్చితంగా చేయవలసినవి, చేయకూడనివి, వీటన్నిటి గురించి మనకు అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఋగ్వేద పండితులు, అలాగే శ్రీ కశ్యప వేద విద్యామందిరం వ్యవస్థాపకులు, అలాగే హిందూ ధర్మక్షేత్రం ఛానల్ ద్వారా మనకు హిందూ ధర్మం పట్ల, అలాగే మన వేదం గురించి, ప్రత్యేకంగా మన శాస్త్రం చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయాల పట్ల మనకు అవగాహన కల్పిస్తున్నటువంటి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రావణ మాసంలో అప్పు ఇవ్వటం గాని, తీసుకోవటం గాని అసలు చేయవచ్చని అంటారా? సాధారణంగా అప్పు తీసుకునే పరిస్థితి, అప్పు ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ రాకూడదండి. ముందు శాస్త్రం ఎప్పుడు కూడా మీకు మనుస్మృతిలో అనుకుంటాను, మనుస్మృతిలోనే కావచ్చు, అప్పు లేని వాడికి నమస్కారము అని చెప్పేసి ఆయన మహర్షి ప్రార్థన చేస్తారు. అంటే అప్పు ఉండకూడదు, అప్పు చేయకూడదు అనేటటువంటిది. అప్పు లేనివాడు మహనీయుడు. కావున ఫలానా రోజు మీరు అప్పు చేయవచ్చు, ఫలానా రోజు చేయకూడదని నేను చెప్పను. కావున అప్పు అనేది ఎప్పుడూ మంచిది కాదు. అంటే నాతో సహా నేను చెప్పుకుంటూ ఉన్నాను, అంటే తప్పనిసరి పరిస్థితులు అందరూ చేస్తాం, కానీ చేయకుండా ఉండే పరిస్థితికి మనమంతా ఎదగాలి అని నా యొక్క ఉద్దేశం, ఆకాంక్ష. అప్పు ఇవ్వడం అంటారా, ఇదే కష్టమేనండి. పుస్తకేషు చ యా విత్తం పరహస్తేషు యా ధనం అన్నారు. పుస్తకంలో ఉన్నటువంటి విద్య, ఇతరుల చేతుల్లో ఉన్నటువంటి డబ్బు అవసరానికి ఉపయోగపడదు. మీరు ఒక 10 లక్షలు అప్పు ఇచ్చేశారు, అది మీకు కావాలనుకున్నప్పుడు రాదు, ఖచ్చితంగా ఇవ్వడు. మీకు కావాలనుకున్నప్పుడు ఇవ్వడు. మీరు అప్పు ఎప్పుడు ఇవ్వాలి అని అంటే కనుక ఇంకా మళ్ళీ మనకు రాకపోయినా పర్వాలేదు అనుకుంటే మర్చిపోవాలి, ఇంకా అంతే మాట. అందువల్ల అప్పు ఇవ్వడమైనా అప్పు తీసుకోవడమైనా ఎప్పుడూ మంచిది కాదు. సరే, మనవాడు ఆపదలో ఉన్నాడు, సాటి మనిషిగా మనం సహాయం చేద్దామంటే సహాయంగా ఇవ్వండి. నీ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేవయ్యా అని చెప్పండి, బాగుంటుంది. చక్కగా అప్పుగా ఇవ్వడాలు, వడ్డీ తీసుకోవడాలు అవి కాదు. సాధారణంగా శుక్రవారం నాడు మాత్రం డబ్బులు ఇవ్వకపోవడం అనేది సంప్రదాయంలో ఉందండి. శుక్రవారము పొద్దు సిరిని విడవద్దు అని పెద్దవాళ్ళు అంటారు. కావున శుక్రవారం నాడు ఇంకొకరికి అప్పు ఇవ్వడం అనేది సహజంగా చేయరు. మంగళవారం అప్పు తీర్చడానికి మంచిది అని చెప్పేసి చెబుతూ ఉంటారు. అప్పు తీర్చడమైనా అప్పు ఇవ్వడమైనా కూడా మంగళవారం చేయవచ్చు అని అంటారు. శుక్రవారం మాత్రం చేయకూడదు, అసలు చేయొద్దు అనే దృష్టిలో పెట్టుకోండి. అలాగే విశేషంగా వరలక్ష్మి వ్రతం ఆచరించేటప్పుడు చిన్నది, అంటే ఒక కాసు అయినా సరే, ఏదైనా సరే అమ్మవారి రూపు తెచ్చుకుంటూ ఉంటారు బంగారంలో. అంటే ఖచ్చితంగా బంగారం అని మన శాస్త్రంలో చెప్పబడిందా? అసలు ఈ మాసంలో బంగారం కొనవచ్చా? లక్ష్మీ ఆరాధన చేసుకునేటప్పుడు, విశేషంగా వ్రతం ఆచరించేటప్పుడు లక్ష్మీ రూపు బంగారంది ఖచ్చితమా? ఏం లేదండి. నేను గత 2-3 ఏళ్లుగా చెబుతూ ఉన్నాను, వరలక్ష్మి వ్రతంలో భక్తి ప్రధానం, శ్రద్ధ ప్రధానం, ఏకాగ్రత ముఖ్యం, అంతేకాని ఆడంబరాలు ముఖ్యం కాదు. దయచేసి భర్తల్ని ఇబ్బంది పెట్టకండి. కాసు కొనాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు పెరిగిన బంగారం ధరలు ఇబ్బంది పెట్టకండి. శక్తి ఉందా కొనుక్కోండి, కాదంటలే. మీకు శక్తి ఉంటే 1 గ్రాము కాదు 10 గ్రాములు తీసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. శక్తి లేకపోయినా కూడా ఆడంబరాలకు పోయి అనవసరంగా అప్పుల పాలవ్వకండి. భర్తలు పాపం చాలా బాధపడుతున్నారు, చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉంటారు నాకు. మీరు చెప్పిన తర్వాత మాకు స్థిమితంగా ఉందండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వరలక్ష్మి వ్రతం నాడు కల్పంలో చెప్పిన విధంగా అమ్మవారిని పూజించడము అనేది అతి ముఖ్యం అండి. అందులో ఎక్కడా కూడా అమ్మవారికి బంగారం సమర్పించాల్సిందే అని ఎక్కడా లేదు, పట్టు చీర కొనాల్సిందే ఎక్కడా లేదు. పట్టు చీర ముఖ్యం కాదు, పట్టు పీతాంబరాలు కూడా ముఖ్యం కాదు, బంగారం అస్సలు ముఖ్యం కాదండి. శక్తి ఉన్నవాళ్ళు ఏదో సరే సంవత్సరానికి 1 గ్రాము ఆ రోజు ప్రత్యేకంగా తీసుకుంటాము అని అంటే తీసుకోండి, కాదని చెప్పటం లేదు. కాసు ఉంటేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎందుకు అనుగ్రహిస్తుంది? మీరు పూజ చేస్తోందే అమ్మవారి అనుగ్రహం కోసం. ఇప్పుడు డబ్బు మన దగ్గర లేనప్పుడు, ఆర్థిక కష్టాల్లో ఉన్నాము, తల్లి అనుగ్రహించు అని మనం పూజ చేస్తాం. అలాంటి ఆవిడ మన దగ్గర నుంచి మళ్ళీ కాస్ట్లీ కానుకలు ఎందుకు ఆవిడ కోరుకుంటుందండి? అంటే మాట్లాడితే లాజిక్ ఉండాలి కదా. అమ్మవారికి పువ్వులు ఇష్టం అండి. అమ్మవారు పువ్వుల్లో ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి. లక్ష్మీ స్థానాల్లో పువ్వులు, అలాగే మంచి మంచి బట్టలు,
ఒక మంచి మాట అంటారు మాటలు. గురువు గారు, క్షమించండి, పువ్వుల్లో కూడా వెండి పువ్వులు బంగారం పువ్వులతో కూడా అష్టోత్తరం ఇలా చేస్తూ ఉన్నారు. అంటే ఇవి అసలు నిజంగానే శాస్త్రంలో ఉన్నాయండి వీటి అంటే గురించి? ఈ బంగారము వెండి పువ్వులు అంటే వెండి పువ్వులు వదిలేసేయండి. వెండి పువ్వులు అసలు మనం శాస్త్రంలో లేవు. నేనైతే అంగీకరించను. ఉమ్, బంగారం పువ్వులు మాత్రం మీకు ఎందుకు వచ్చాయి అని అంటే, ఒక్కోసారి మీకు ఇంట్లో పువ్వులు ఉండవు, ఉమ్, మీకు అందుబాటులో ఉండవు. అవును. అప్పుడు మీరు బంగారు పువ్వులతో పూజ చేసుకుంటే మీకు పూజ చేసుకున్న ఫలితం వస్తుంది. ఓ, పైగా బంగారు పువ్వులకి మీకు ఇది ఉండదన్నమాట, అంటే శుచి అశుచి దోషం ఉండదు. ఉన్నది. ఎవరు ముట్టుకున్నా ఎలా ముట్టుకున్నా కూడా మీకు పనికి వస్తుంది. ఉమ్, అంటే మీకు పువ్వులు అందుబాటులో ఉండవు ఒక్కొక్కసారి అన్నప్పుడు ఉమ్, పువ్వులతో పూజ చేయడం మానకుండా బంగారు పువ్వులు అనేవి పెట్టుకుంటారు. అవి చేసినవే మళ్ళీ చేస్తూ ఉండొచ్చు. ఉమ్, వాటికి అంటూ ఉండదు. వాటికి ఏమీ ఎలాంటి దోషాలు ఉండవు బంగారు పువ్వులకి. అందుకు అంటే మీకు పువ్వులు అందుబాటులో లేనప్పుడు, ప్రకృతి సిద్ధంగా మీకు లభించే పువ్వులు ఉమ్, లభించనప్పుడు బంగారు పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చు. అంతే తప్ప బంగారు పువ్వులు అన్నిటికంటే గొప్పవి ఎప్పుడు అవ్వండి. ఉమ్. కానీ ఈ స్వచ్ఛమైనవి ప్రకృతిలో దొరికే స్వచ్ఛమైన పుష్పాలే- ప్రకృతిలో దొరికే పువ్వులే అమ్మవారికి ఇష్టము. ఉమ్. అందున కూడా అమ్మవారికి ఉమ్. అత్యంత ఇష్టమైన పువ్వు ఏమిటో తెలుసునండి. ఆ, అమ్మవారికి కమలం పువ్వు అంటే చాలా ఇష్టం. ఆహా, శ్రీ సూక్తంలో మీరు చూస్తే అవును. పద్మప్రియే పద్మిని పద్మహస్తే ఉమ్, అన్నారన్నమాట. ఇందులో కూడా ఉంటాయి కదా. పద్మప్రియే పద్మిని పద్మహస్తే ఉమ్, అని చెప్పేసి, పద్మాలయే అని చెప్పేసి కూడా ఉంటుంది. పద్మదళాయతాక్షి మొత్తం అమ్మవారి మంత్రం మాట అండి. ఉమ్, పద్మప్రియ అన్నారు. మీరు లక్ష్మీ అష్టోత్తరంలో చూసినా కూడా మీకు పద్మప్రియ అని ఉంటుంది మాట అండి. ఉమ్, పద్మము అని అంటే కమలం. ఉమ్, కమలం పువ్వు అంటే అమ్మవారికి ఇష్టం మాట అండి. ఉమ్, ఇతర ఎన్ని పువ్వులు మీరు తెచ్చినా తేకపోయినా కూడా ఖచ్చితంగా కమలం పువ్వులు ఉండేట్టు చూసుకోండి. ఉమ్, అదేమిటండి మేము ఇంత కలిసి పెడతాం, కమలం పువ్వు ఎంత ఉంటుంది ఎలా వేస్తామంటే పోనీ ఒక పువ్వు అయినా వేయండి. ఉమ్, అంతేకాని కమలం పువ్వులు లేనటువంటి మహాలక్ష్మి పూజ నన్ను అడిగితే వ్యర్థం అండి. ఉమ్, ఎందుకు ఈ మాట నేను అనాల్సి వస్తుంది అంటే, పద్మప్రియేన ఆవిడ్ని మనం శ్రీ సూక్తంలో సంబోధిస్తూ ఉన్నాము, పద్మప్రియాయై నమః అని చెప్పేసి లక్ష్మీ అష్టోత్తరంలో పూజిస్తూ ఉన్నాము. ఉమ్. నీకు పద్మం అంటే ఇష్టం, నీకు పద్మం అంటే ఇష్టం అని చెప్పి పద్మంతో మనం పూజించకపోతే, ఆ, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు. ఒక్కటైనా. ఉమ్, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, ఉమ్, వస్తే మీకు గారెలు ఇష్టం అని నాకు ఎవరో చెప్పారు. మీరు వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు మీకు గారెలు ఇష్టం, మీకు గారెలు ఇష్టం అని గారెలు పెట్టకుండా పంపించేస్తే ఇంకేముంది, ఊరించినట్టే అవుతుంది. అసలు దారుణంగా ఉంటుంది. అది సేమ్ ఇలాగే వస్తుంది అన్నమాట. అమ్మవారిని ఏమో మనం పద్మప్రియ పద్మప్రియ అని చెబుతూ పద్మమే లేకుండా పూజ చేసి పంపించేస్తాం. ఉమ్, కనీసం ఒక్కటైనా. కనీసం 1, 3, 5 ఉమ్, పోనీ పద్మమాల ఉమ్. ఇలాంటివి మనం కొంచెం చేసుకుంటూ ఉంటే, కొంతమంది అయితే చక్కగా 108 పద్మాలు 108 చేసుకుంటారు. కమలాలతో కూడా చేసుకుంటుంటారు. అమ్మవారి మూల మంత్రం ఉంటుందండి. ఉమ్, సరే అది మొత్తం చెప్పను కానీ అందులోని ఉమ్, కమలే కమలాలయే అని ఉంటుంది. దాంట్లో కమలే ఆవిడే కమలా స్వరూపం, కమలాలయే ఆవిడ కమలంలో ఉంటుంది. ఉమ్, కమలం అంటే ఇష్టం, కమలంలోనే ఉంటుంది. ఉమ్, ఆవిడ కళ్ళు పద్మాల్లా ఉంటాయని చెబుతూ ఉన్నారు, ఉమ్, చేతిలో పద్మం ఉంటుందని చెప్తున్నారు. ఉమ్, పద్మంలో కూర్చుంటుంది, పద్మం పట్టుకుంటుంది, పద్మం అంటే ఇష్టం. ఉమ్. కానీ మనం మాత్రం పద్మంతో పూజ చేయమంటే అలాగే. ఉమ్, అలాగే పద్మనాభ ప్రియ అని కూడా ఉంటుంది. అంటే పద్మనాభుడు అని అంటే మహావిష్ణువు, ఉమ్, మళ్ళీ పద్మనాభ ప్రియాం రమామని మనం అంటాం. ఉమ్, అందువల్ల కమలం పువ్వులు ఖచ్చితంగా లక్ష్మీ పూజలో ఉండేట్టు చూసుకోండి అనేది ఉమ్, నా ఉద్దేశం. ఉమ్, పూజ చేసినప్పుడు ధరించవలసినటువంటి బట్టల్లో ఉమ్, పసుపు లేదా ఎరుపు ఈ 2 రంగులు ముఖ్యంగా పెట్టుకోండి. లేదా బంగారు వర్ణం చీర అయినా కూడా బాగానే ఉంటుంది. ఉమ్, తెల్లటి బట్టలు కూడా, అంటే తెల్లటి చీర అంచు డిజైనింగ్ అన్నీ ఉంటాయి చూసారా. ఒకవేళ అంటే తెల్లటి పట్టు చీర ఏ చీర అయినా సరే, ఉమ్, కేరళ టైప్ అనుకోండి, కాటన్ లో ఆ, భలే ఉంటాయి అసలు. ఉమ్, తెల్ల చీర border అయినప్పటికీ తోటి. కూడా, అంటే తెల్ల చీర అంటే ఏమాత్రమో డిజైన్ లేని తెల్ల చీర మనకు అశుభం. ఉమ్, ఇది కాదు, చక్కగా తెల్ల చీర అంచు ఉమ్, డిజైనింగ్ ఇవన్నీ ఉంటాయి. అలా ఉన్నటువంటి తెల్ల చీర కూడా అమ్మవారికి ఇష్టమే మాట. ఉమ్, కావున తెలుపు, పసుపు, ఎరుపు, ఎరుపు. బంగారు రంగు ఈ 4 రంగుల చీరలు ముఖ్యంగా పెట్టుకోండి. ఉమ్, ఆ యొక్క పూజా సమయంలో కట్టుకోవడానికి, అమ్మవారికి పెట్టడానికి కూడా ఉమ్. ఎల్లో కానీ రెడ్ కానీ వాడండి. ధన్యవాదాలు. నమస్కారం.